డాలస్ లో తెలుగు వారికి సిపిఆర్ ట్రైనింగ్ సెషన్ నిర్వహించింది ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్. మరో తెలుగు సంస్థ టాంటెక్స్ సహకారంతో ఇన్స్ట్రక్టర్ కిషోర్ చుక్కాల సిపిఆర్ శిక్షణ అందించారు. మే 24, 25, 26 తేదీలలో అర్వింగ్ కన్వెన్షన్ సెంటర్లో జరగబోయే నాట్స్ సంబరాలకు తెలుగు వారంతా రావాలని నాట్స్ టాంటెక్స్ ప్రతినిధులు కోరారు. You have to check for responsiveness. Shoulders మీద ట్యాప్ చేసి are you alright, are you okay రెస్పాన్స్ లేకపోతే వెంటనే 911 ఫోన్ చేయాలి. 911 ఫోన్ చేసి చెప్పాలన్నమాట, మరి పలానా లొకేషన్లో ఉన్నాను, విక్టిమ్కి పర్సన్కి హార్ట్ అటాక్ వచ్చింది, ఐఎమ్ స్టార్టింగ్ సిపిఆర్ అని చెప్పేసి ఇంక స్టార్ట్ సిపిఆర్ అనమాట. సో ఫస్ట్ థింగ్ అది ఆల్రెడీ చేసాము, are you okay, are you alright, 911. నెక్స్ట్ వచ్చి కంప్రెషన్స్ అనమాట. సో ఒక చేయి హీల్ ఇక్కడ చెస్ట్ మీద పెట్టి ఇంకో చేతి ఇలా పట్టుకొని మనం పైకి రావాలన్నమాట. షోల్డర్స్ వచ్చి హ్యాస్ బి పర్పెండిక్యులర్ టు ద బాడీ, టు ద పర్సన్. ఇంక్ ప్రెస్ హార్డ్ అండ్ ఫాస్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 అలా ఫాస్ట్గా చేస్తూ ఉండాలన్నమాట. సో యూ హ్యావ్ టు కీప్ కంటిన్యూయింగ్ ఇట్ ఫర్ అట్లీస్ట్ 2 minutes. సో 2 minutes వరకు యూ డూ ఇట్ అండ్ దెన్ యూ కెన్ టేక్ బ్రేక్. దిస్ విల్ షాక్ ది పేషెంట్. ఇది ఎలా పనిచేస్తుందంటే కదా, ఇట్స్ వెరీ సింపుల్ అండి. యూ జస్ట్ టర్న్ ఇట్ ఆన్ అండ్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్. నేను ఆన్ చేస్తాను, మీరు వినండి, విన్నాక దెన్ విల్ టాక్ అబౌట్ ఇట్. ఓకే. Apply pads to patient's bare chest. Plug in analyzing heart rhythm. Do not touch the patient. Shock advised. Charging. Stay clear of patient. Deliver shock now. Press the orange button. Shock delivered. Begin CPR. సో చూసారు కదా, ఇది విన్నారు కదా. బేసికలీ ఇది ఏంటంటే కదా, ఈ ప్యాడ్స్ మనం పెట్టినప్పుడు చెస్ట్ మీద అతికించాలన్నమాట. అతికించినప్పుడు ఇది అనలైజ్ చేస్తుంది, హార్ట్ రిథమ్ని అనలైజ్ చేసి షాక్ అవసరం అయితే షాక్ డెలివర్ చేస్తుంది అనమాట. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ మరియు నాట్స్ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా సిపిఆర్ ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది. మన ఈ ప్రవాసంలో సిపిఆర్ ట్రైనింగ్ అనేది చాలా ముఖ్యమైన, చాలా అవసరమైన ట్రైనింగ్. ఎందుకంటే ఈ ప్రవాసంలో ఐటీలో ఇప్పుడు ఇక్కడ చేస్తున్న ఉద్యోగాల రీత్యా కానివ్వండి, లేకపోతే పని ఒత్తిళ్ళ వల్ల మనకి ఇక్కడ చాలామంది గుండె జబ్బులతో చాలామంది చనిపోవడం కూడా ఈ మధ్య వింటూ ఉంటున్నాము. సో అటువంటి తరుణంలో ఏదైనా సిపిఆర్ ట్రైనింగ్ వల్ల ఎవరికైనా హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు సో ప్రథమ చికిత్స కింద మనం వీ కెన్ సేవ్ ఎ లైఫ్ ఇఫ్ యూ నో హౌ టు డూ ద సిపిఆర్ ట్రైనింగ్ అనేది. సో ఆ నినాదంతో ల్యాండ్ సిపిఆర్ అండ్ సేవ్ ఎ లైఫ్ అనే నినాదంతో సో ఈరోజు మన తెలుగు వారందరూ అలాగే భారతీయులందరూ సహాయార్థమై సిపిఆర్ ట్రైనింగ్ పెట్టడం జరిగింది. ఈ ప్రపంచంలో మోస్ట్ వాల్యుబుల్ థింగ్ అండి హ్యూమన్ లైఫ్. దానికన్నా వాల్యుబుల్ ఇంకేం లేదండి. ఎంత బంగారు ఉన్నా కూడా, ఎంత పెద్ద ఇల్లు బెంజ్ కార్లు ఉన్నా కూడా మనం బతికి ఉండకపోతే కన్నా అవన్నీ ఏం ఎంజాయ్ చేయలేము. సో ఈ సిపిఆర్ నేర్చుకునే దానివల్ల ఒక లైఫ్ సేవ్ చేసే ఆపర్చునిటీ మనకు వస్తుంది. సో దట్ ఈస్ మై గోల్. అండ్ నా గోల్ వచ్చి టాంటెక్స్ వాళ్ళు, నాట్స్ వాళ్ళు కూడా దే హ్యావ్ ద సేమ్ గోల్. సో దానివల్ల ఆర్గనైజ్ చేసి ఈ క్లాస్ జరపడం ఇవాళ జరిగింది. కొంతకాలంగా చూస్తే నాట్స్ సంస్థ భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడింది. భాషకి ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నామో సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, మన అమెరికా తెలుగు సంబరాలు 24, 26 తారీఖుల్లో 24 నుంచి 26 వరకు ఇక్కడ అర్వింగ్ నగరంలో చేయటం జరుగుతుంది, అర్వింగ్ కన్వెన్షన్ సెంటర్లో. సో అలానే సేవకు కూడా మనము ప్రాధాన్యత ఇస్తూ నాట్స్ హెల్ప్ లైన్ తరఫున మనము అనేక కేసులు చూస్తుంటామండి. మనము ఈ నాట్స్ హెల్ప్ లైన్లో మనకి అనేక మంది 24/7 హెల్ప్ లైన్ కాంటాక్ట్ చేస్తుంటారు. అందులో ముఖ్యంగా ఈ
మనకి హార్ట్ అటాక్ కానివ్వండి, కార్డియాక్ అరెస్ట్ కానివ్వండి, చాలా తక్కువ వయసులోనే ఎంతోమందికి రావటం జరుగుతుంది. అన్ఫార్చునేట్గా చాలామంది ఇండియా నుంచి ఇక్కడికి కొత్తగా వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడ ఉంటున్న వాళ్ళు కానివ్వండి, ఆ అవేర్నెస్ లేకపోవటం వలన మనం ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనే అవేర్నెస్ లేకపోవటం వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పర్టికులర్గా మన ఎన్ఆర్ఐస్ వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి అలాంటి సిచ్యువేషన్లో. దానికోసం ముఖ్యంగా మనకి ఈరోజు కిషోర్ చుక్కాలా గారు మనకు సర్టిఫైడ్ సిపిఆర్ అండి, ఇక్కడ లోకల్ కమ్యూనిటీకి ఎంతో కొంత చేయాలి అని మన ట్యాంటెక్స్ సంస్థని, మన నాట్స్ సంస్థని కాంటాక్ట్ చేసినప్పుడు తప్పకుండా చేద్దామండి, ఈరోజే కాకుండా దీన్ని ఈరోజు వచ్చిన ఎంతోమంది కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందండి కమ్యూనిటీ కంటే, మన ఫ్యూచర్లో కూడా ఇలాంటివి ఎన్నో చేద్దామని కిషోర్ గారు దానికి తన సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఇక్కడ బాగా చేస్తున్నారు కాబట్టి గుండెని గురించి మనం ఎలా నేర్చుకోవాలి అనేది డాక్టర్లు బాగా చెప్తున్నారు కాబట్టి అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు మొత్తం కూడా వచ్చి ఆలకిచ్చి ఆనందంగా ఉండాలని మనం కోరుతున్నాం.